హిందీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ హిందీ గురు ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు నుండి మనం గవర్నమెంట్ పుస్తకాలైనటువంటి 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క లెసన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఛానల్లో ప్రతి ఒక్క లెసన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు లభిస్తుంది. మొదట మనం 10th క్లాస్లో అంటే ఓల్డ్ 10th మనకు డిఎస్సి సిలబస్లో 6 to 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలని ఇవ్వడం జరిగింది. తర్వాత 10th క్లాస్ అయితే ఓల్డ్ 10th క్లాస్ సిలబస్ చదవమని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనము అంటే రెగ్యులర్గా నేను మీకు వీడియోస్ అనేటువంటిది పోస్ట్ చేస్తాను. 10th 6 నుంచి 10th వరకు డైలీ ఒక్కొక్క లెసన్ అనేటువంటిది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తెలిసిన వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే స్కూల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఎలాగైనా కంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇవి ఎవరి కోసం అంటే ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ఇలాంటి వీడియోస్ వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైనా సరే మీరు చూడొచ్చు. ఇది కూడా ఇంకా మనం పాఠంలోకి వెళ్దాం. ఫస్ట్ మనకు బరస్తే బాదల్. బరస్తే బాదల్ అంటే కురిసేటువంటి మేఘాలు. బరస్తే బాదల్ కురిసేటువంటి మేఘాలు. దీన్ని రాసేటువంటి కవి సుమిత్రానందన్ పంత్. ప్రతి లెసన్లో మనకు ఈ ఉన్ముఖీకరణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లెసన్ ఉన్ముఖీకరణ అంటే ఎందుకు ఇచ్చారంటే మనం చెప్పేటువంటి పాఠం కొద్ది గొప్ప పిల్లలకు తెలిసి ఉంటుంది, కాస్త పిల్లలకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు తెలిసినటువంటి దాన్ని మనము ఏదో ఒకటి క్లూ ఇవ్వడం ద్వారా పాఠం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళ చేతనే చెప్పించడం. కాబట్టి దీన్ని మనము ఉన్ముఖీకరణ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్ముఖీకరణ మనకు ఇవ్వడం జరిగింది. क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘో సే పానీ. అంటే క్యా గాతీ హో అంటే నువ్వు ఏదో పాడుతున్నావు, కిసే బులాతి ఎవరినో పిలుస్తున్నావు, బతలాదో కోయల్ రాణి కోయిలమ్మ నువ్వేదో పాడుతున్నావు, ఎవరినో పిలుస్తున్నావు, చెప్పమని. అయితే నాకు అర్థమైంది ఏదంటే నువ్వు పాడడంలో పిలవడంలో నాకు అర్థమైంది ఏదంటే ప్యాసీ ధరతి దేక్ మాంగతి హో క్యా మేఘో సే పానీ. ప్యాసీ ధరతి అంటే దాహంగా ఉన్నటువంటి భూమి, దేక్ మాంగతి అంటే చూస్తూ ఉంది, హో క్యా మేఘో సే పానీ అంటే నువ్వేదో పిలుస్తున్నావు, ఏదో పాడుతున్నావు. దేని గురించి అంటే భూమి దాహంగా ఉంది, కాసిన్ని నీళ్ళు ఇవ్వమని మేఘాలను అడుగుతున్నట్టు నువ్వేమన్నా పాడుతున్నావా, లేదంటే మేఘాలను పిలుస్తున్నావా, మేఘాలకు చెప్తున్నావా. నాకు అర్థమైంది ఏదంటే మేఘాలకు నువ్వు చెప్తున్నావు పాట రూపంలో. ఏదంటే భూమి చాలా దాహంగా ఉంది, మేఘమా కొన్ని నీళ్లను ఇవ్వమని. కాబట్టి ఈ విధంగా మనము ఉన్ముఖీకరణ అనేటువంటిది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మీఠే గాని గీత్ కౌన్ గాతీ హై అంటే తీయని పాట ఎవరు పాడుతున్నారంటే కోయిల. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీ హై అంటే దప్పికగా దాహంగా ఉన్నటువంటి భూమి ఎవరిని నీళ్లను అడుగుతుంది అంటే మేఘాలను. మేఘ్ బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే అంటే మేఘాలు అనేటువంటివి ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. ఏ విధంగా అంటే మేఘాలు మనకు వర్షం అనేటువంటిది కురుస్తుంది, వర్షం ద్వారా చెట్లు తర్వాత చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి వాతావరణం అంతా పచ్చగా ఉంటుంది, ప్రకృతి అందం అనేటువంటిది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగచ్చు, ఎందుకంటే ఇవి ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చి ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది అని అడగచ్చు. తర్వాత ఇందులో గ్రామర్ కూడా అడగచ్చు, ఎందుకంటే లెసన్లో కూడా గ్రామర్ ఉంటుంది. ఇది నేను మీకు తర్వాత
ప్రత్యేకంగా ఒక వీడియో చేసినప్పుడు నేను ఒక వీడియో చేసి చెప్తా గ్రామర్ కూడా. ఎందుకంటే ఇందులోనే గ్రామర్ చెప్పి మళ్ళీ ఇందులోనే లెసన్ చెప్తుంటే కన్ఫ్యూజ్ అనేటువంటిది అవుతారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, ఏ కాలంలో ఉందంటే వర్తమానంలో ఉంది. కాబట్టి ఈ వాక్యం కూడా ఏ కాలంలో ఉందంటే వర్తమానంలో ఉందని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇది కూడా వర్తమాన కాలంలో ఉంది. సరే, ఇక్కడ శోభ అనే పదం ఏ వచనం ఏ లింగంలో ఉందంటే శోభ అనే పదము మనకు స్త్రీలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది. ఇలాంటివి మనము చెప్పుకుంటాం. గ్రామర్లో ప్రతి సెంటెన్స్ ప్రతి వర్డ్ మనకు గ్రామర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్యాసి ధరతి అంటాం, ప్యాసి అనేది విశేషణం అవుతుంది. కాబట్టి ఇలాంటివి మనము చెప్పుకుంటాం. మనకు నెక్స్ట్ ఇంకా ఉద్దేశం చూసుకుంటే प्रकृति के प्रति काव्य रचनाओं के साथ साथ उद्देश्य మనకు ప్రకృతి के प्रति रचनाओं के प्रोत्साहन के साथ साथ అంటే ప్రకృతి యొక్క రచనలను చేయమని పిల్లలకు ప్రోత్సహిస్తూ సౌందర్యబోధ కర్ణ అంటే ఆ ప్రకృతి యొక్క అందాన్ని పెంపొందించడం, అంటే ప్రకృతి యొక్క అందాన్ని గురించి చెప్పడం, మనోరంజన్కి భావన జగాన అంటే మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది పిల్లలకు కలిగించడం, ప్రకృతి సంరక్షణకి లియే ప్రేరిత్ కర్ణ అంటే ప్రకృతిని కాపాడాలి అనేటువంటి ఒక ప్రేరణ అనేది కూడా పిల్లలకి ఇవ్వడము ఈ పాఠం యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనోరంజన్ అని ఉంది. మనోరంజన్ అంటే దాని సంధి ఏమవుతుంది, విసర్గ సంధి అవుతుంది. మనః ప్లస్ రంజన్, మనోరంజన్. ఎందుకంటే మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, వినండి చాలు. ఎందుకంటే విన్నారంటే మళ్ళీ నేను ఒక వీడియోలో ఒక పేపర్ మీద మొత్తము ఇందులో ఉన్న గ్రామర్ అంతా నేను రాసి మీకు పోస్ట్ అనేది చేస్తాను. కాబట్టి అందులో కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు విధా విశేష్ అంటే మెథడ్. ఈ లెసన్ ఏ మెథడ్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అది. బరస్తి బాధలు అనేటువంటిది కవితా పాఠ. కాబట్టి బరస్తి బాధలో పాఠము కవితా పాఠం. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క లెసన్ రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. ఒక లెసన్ మనకు కవితలాగా ఉంటుంది, ఇంకొక లెసన్ కహానీలాగా ఉంటుంది, ఇంకొక లెసన్ మనకు ఒక లెటర్ రూపంలో ఉంటుంది, ఇంకొక లెసన్ ఏకాంకి రూపంలో ఉంటుంది, తర్వాత ఇంకొక లెసన్ మనకు ఇంటర్వ్యూ మెథడ్లో ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క విధంగా నిబంధనలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10th సెకండ్ లెసన్ ఈద్గా ఉంది, ఈద్గా లెసన్ కహానీ. తర్వాత థర్డ్ లెసన్ ఉంది, థర్డ్ లెసన్ మనకు కన్కన్ కాధికారి ఉంది, అది కవిత. నెక్స్ట్ లోక్గీత్ అనేటువంటి ఒక లెసన్ ఉంది, అది నిబంధ్. ఇలాంటి స్వరాజ్యకి నీవు అనే ఒక పాఠం ఉంది, అది ఏమవుతుందంటే స్వరాజ్యకి నీవు అనేటువంటిది మనకు ఏకాంకి అవుతుంది. కాబట్టి ఇలాంటివి చాలా అంటే ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క మెథడ్లో ఉంటుంది. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रकृति की कविता प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है. కాబట్టి ఈ ప్రజెంట్ ఈ కవిత అనేటువంటిది పాడడానికి అనుకూలంగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస అలంకార కా సుందర ప్రయోగ है. కాబట్టి అనుప్రాస అలంకారం అనేది ఇందులో ఉంది. చెప్తాను, అనుప్రాస అలంకారం అనేటువంటిది చెప్తాను. ఎందుకంటే ఒకే అక్షరము తిరిగి మళ్ళీ రావడం, దీన్నే అనుప్రాస అలంకారం అనేటువంటిది మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. కవి పరిచయం మనం చెప్పుకుంటాం. కాబట్టి కవి పరిచయం ఇక్కడ మనకు प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत जन्म 20 मई सन 1900 में अल्मोड़ा के कौसानी गांव में हुआ. కాబట్టి ప్రకృతి బేజోడ్ కవి. కాబట్టి ప్రకృతి బేజోడ్ కవి అంటే ప్రకృతిని గురించి వర్ణించడంలో సాటి లేని కవి అనేటువంటి సుమిత్రానందన్ పంత్
ఈయన ఎక్కడ పుట్టినాడంటే ఎప్పుడు పుట్టినాడంటే 20 మే 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో పుట్టినాడు. అల్మోడా జిల్లా అనేటువంటిది ఉత్తరాఖండ్లో ఉంది. కౌసాని గ్రామం, ఆ గ్రామంలో పుట్టడం జరిగింది. ఈయన 7 వర్షకి ఉమ్ర్ మే అంటే 7 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల వయసులో స్కూల్ మే కావ్య పాఠ్ కేలియే పురస్కృత్ కియే గయే అంటే స్కూల్లో ఒక కావ్య పాఠం రాసినందుకు గాను అతన్ని పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన గురించి మనం చెప్పుకుంటే ప్రకృతి సుకుమార కవి అని కూడా ఇతన్ని పిలుస్తారు. ఇతను తండ్రి పేరు గంగాదత్ పంత్, తల్లి పేరు సరస్వతీదేవి. ఈయన తండ్రి పేరు గంగాదత్ పంత్, తల్లి పేరు సరస్వతీదేవి. ఈయన చిన్నప్పటి పేరు గుసాయి దత్. ఈయన చిన్నప్పటి పేరు గుసాయి దత్. చిన్నప్పుడు పేరు గుసాయి దత్. తర్వాత ఇతనికి 7 సంవత్సరాల వయసులోనే ఒక పాఠం అనేటువంటిది మనం ఇతను రాసినాడని చెప్పుకున్నాం కదా, అది ఏదంటే గిరిజేకే ఘంటే, చర్చ్ బెల్స్. గిరిజేకే ఘంటే అనేటువంటిది ఈయన 7 సంవత్సరాల వయసులో కావ్యం రాయడం జరిగింది. దానికి ఈయనకు పురస్కారం అనేది కూడా అంటే ఒక ప్రైజ్ లాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇతని కవి పరిచయం అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ఈయన రాసేటువంటి మొట్టమొదటి ఛాయావాదం కవిత ఏదంటే ఉచ్ఛ్వాస అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకా ఇతను ఎక్కడ చనిపోయాడంటే ఇలహాబాద్లో చనిపోయాడు. కాబట్టి ఈయన ముఖ్యంగా చేసేటువంటి రచన ఉద్దేశం ఏదంటే ఈయన రచనలో మనకు కనిపించేటువంటి ఆ ముఖ్యమైన విషయం ఏదంటే ప్రకృతి వర్ణన అనేటువంటిది మనకు కనిపిస్తుంది. नेक्स्ट साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. కాబట్టి సాహిత్యం రాసినందుకు ఈయనకు సాహిత్య అకాడమీ అనేటువంటిది ఒక అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సాహిత్య అకాడమీ అనేటువంటి అవార్డు, సోవియత్ రూస్ అనేటువంటి ఒక అవార్డు అనేటువంటిది ఈయనకు ఇవ్వడం జరిగింది. చిదంబర అనేటువంటి ఒక కావ్యం రాసినందుకు గాను ఈయనకు జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చిదంబర అనేటువంటిది రాసినందుకు గాను ఈయనకు జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కళా ఔర్ బూడా చాంద్ అనేటువంటి రాసినందుకు గాను సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది దీనికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఇతని అవార్డులు, రివార్డ్స్ అనేటువంటిది చెప్పుకున్నాం. ఈయనకి ప్రముఖ రచన ఈయన ముఖ్యమైన రచనలు ఏదంటే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూడా చాంద్, చిదంబర. కాబట్టి ఇవన్నీ ఈయన రాసినటువంటి ముఖ్యమైన రచనలు. చిదంబర అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఇతనికి జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. జ్ఞాన్పీఠ్, చిదంబర అనేటువంటి ఒక కావ్యం రాసినందుకు గాను ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అది ఎప్పుడంటే 1968. 1968 ఇక్కడ కనిపించుకోకుండా మీరు రాసుకోండి. 1968లో చిదంబర అనేటువంటి ఒక కావ్యం రాసినందుకు గాను అతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇస్కా నిధన్ सन 1977 में हुआ. ఈయన నిధన్ అంటే మనకు చనిపోవడం, మరణం అని. 1977లో చనిపోయాడు. మృత్యు, మరణ్, ఇక్కడ తేడా చూడండి. మృత్యు అంటే దాదాపుగా మామూలు వ్యక్తులు చనిపోతే దాన్ని మృత్యు అంటారు. గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు దాన్ని నిధన్ అంటారు. యుద్ధంలో చనిపోతే దాన్ని వీరగతి అంటారు. కాబట్టి ఇట్లాంటివి మనకు సందర్భాన్ని బట్టి పదాలు అనేటువంటివి వాడుకోవడం జరుగుతుంది. మనం నెక్స్ట్ చూసుకుంటే కవి పరిచయం చెప్పుకున్నాం. నెక్స్ట్ విషయ ప్రవేశంలోకి వెళ్దాం. కాబట్టి ఇక్కడ విషయ ప్రవేశం అనేటువంటిది
అంటే పాఠంలోకి వెళ్ళే ముందు దీని గురించి వివరణ అనేటువంటిది మనము తెలుసుకోవాలి. వర్ష ఋతు హమేషా సబ్కి ప్రియ ఋతు రహీ హై. కాబట్టి వర్ష ఋతు అనేటువంటిది ఎప్పుడు అందరికీ ఇష్టంగానే ఉంటుంది. అందరికీ ఇష్టమైన ఋతువు ఇది. వర్షకే సమయ ప్రకృతికి సుందర దేఖ్నే లాయక్ హోతీ హై. కాబట్టి వర్షం పడేటప్పుడు ప్రకృతి యొక్క అందం చూడదగింది. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि नहीं धरती भी खुशी से झूम उठती है. కాబట్టి पेड़ पक्षी पशु पक्षी पेड़ पौधे ఇక్కడ పేడ్ పౌదే పశుపక్షి అనేటువంటిది ద్వంద్వ సమాసాలు. కాబట్టి ఈ వర్ష ఋతువులో పశువులు పక్షులు మొక్కలు ఇవే కాకుండా ధరతీవి అంటే మొత్తం భూమి ఖుషీసే జూమ్ ఉడ్తీ హై అంటే సంతోషంగా ఉంటుంది. ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత్ కియా గయా హై. కాబట్టి ఈ అందాన్ని మొత్తము ఈ కవితలో మనకు సుమిత్రానందన్ పంత్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దామంటే ఈ కవితలోకి వెళ్ళినామంటే జమ్ 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 మేఘు బరస్తే హై సావన్కే. జమ్ 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 అంటే చిటపట అని, మేఘు బరస్తే హై అంటే మేఘాలు కురుస్తున్నాయి, సావన్కే అంటే శ్రావణ మాసంలో మేఘాలు జమ్ జమ్ అనే ధ్వనితో కురుస్తున్నాయి. చమ్ 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 గిరితి బూందే తరువోకే చనసే అంటే చంచమని గిరితి బూందే, గిరిన అంటే కింద పడడం కురవడం, అది కూడా. బూందే అంటే చినుకులు, తరువోసే చెన్కే అంటే చెట్లు, చెన్ అంటే మనకు ఆకు ఇట్లా ఈ విధంగా ఉంటుంది కదా, కాబట్టి దీన్ని చెన్ అంటాం, ఆ కింద భాగాన్ని చెన్ అంటాం. కాబట్టి ఆకులు ఈ విధంగా మనకు ఉంటాయి కదా, ఈ ఆకులు అనేటువంటివి ఇక్కడ నుంచి వాటర్ డ్రాప్స్ అనేటువంటిది మనకు పడతాయన్నమాట. వాటర్ డ్రాప్స్ అనేటువంటివి ఈ విధంగా మనకు పడతాయి. కాబట్టి దాన్ని మనము చెన్ అంటాం. చమ్ 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 గిరితి బూందే తరువోంకే చన్సే. చమ్ చమ్ బిజిలీ చమక రహీరే ఉరుమే ఘన్కే. ఉర్ అంటే హృదయం, ఘన్ అంటే మేఘం. చమ్ చమ్ బిజిలీ అంటే బిజిలీ అనేది ఆ చంచం అంటే మిలమిల మెరుస్తుంది, చమక్ రహీరే మెరుస్తుంది, ఉరుమే ఘన్కే ఉరు అంటే హృదయంలో, ఘన్ అంటే మేఘం యొక్క, అంటే ఆ మెరుపు అనేది మెరుస్తుంది ఎక్కడ, మేఘం యొక్క హృదయంలో. ఘన్కే ఉర్మే అంటే రివర్స్ చూసుకోండి మీకు అర్థమవుతుంది. ఉర్మే ఘన్కే అంటే హృదయంలో మెరుస్తుంది, ఎక్కడ అంటే మేఘం యొక్క హృదయంలో మెరుస్తుంది. ఇది మేఘం, ఇది హృదయం. తమ్ తమ్ దిల్కే తమ్మే సపనే జగితే మనకే. తమ్ తమ్ అంటే జడత్వం అని, అంటే ఎలాంటి చలనం లేదు. అలాంటి ఆ రోజున తమ్మే చీకట్లో, సప్నే కలలు, జగితే మనకే అంటే కళలు, కొత్త కొత్త కళలు అనేటువంటివి వస్తున్నాయి మనసులో. ఆ చలి వాతావరణంలో కవికి ఇంకా కొన్ని వర్ష ఋతువుకు సంబంధించినటువంటి కవితలు రాయాలనేటువంటి కళలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే జమ్ 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 మేఘ బరస్తే హై సావన్కే. కాబట్టి జమ్ జమ్ అనే ధ్వనితో మేఘాలు కురుస్తున్నాయి, శ్రావణ మాసం మేఘాలు కురుస్తున్నాయి. చమ్ 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 గిరితి బూందే తరువోసే చెన్కే. చంచమని బూందే గిరితి అంటే చినుకులు పడుతున్నాయి, తరువోసే చెట్ల నుంచి, ఆ చెట్ల నుంచి మళ్ళీ ఎక్కడ పడుతున్నాయి, చెన్కే అంటే మనకు ఆ చిగురుటాకుల నుంచి వర్షపు చినుకులు పడుతున్నాయి. చంచం బిజిలీ చమక్ రహీరే ఉరుమే ఘన్కే. బిజిలీ అనేటువంటిది మెరుస్తుంది, ఘన్కే ఉరుమే అంటే మేఘం యొక్క హృదయంలో మెరుపు మెరుస్తుంది. తమ్ తమ్ దినికే తమ్మే సపనే జగితే మనకే అంటే తమ్ తమ్ అంటే ఎలాంటి జడత్వం అంటే ఎలాంటి చలనం లేదు అని, అంటే నిస్సారంగా ఉంది. ఇప్పుడు మనకు వర్షం పడిన తర్వాత సూర్యకాంతి ఉండదు, కాబట్టి అంత వేడి అనేది కూడా ఉండదు, చలి వాతావరణం ఉంటుంది. దాదాపు బయటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఎండ ఉంది అంటే బయటికి తిరుగుతారు, కొద్దిగా వేడి ఉంది అంటే.
చలి ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉంటారు. కాబట్టి కవికి ఇలాంటి వాతావరణంలో అంటే అందరూ నిస్సారంగా ఎలాంటి పని లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కవికి ఎలా ఉందంటే ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. కాబట్టి ఈ వర్షపు పాటలు పాడుకోవడానికి, వర్ష పాటలు రాయడానికి ఇది అనువుగా ఉంటుందని కవి చెప్తున్నాడు. అదే మనకు కవి ఇక్కడ చెప్తున్నాడు, సపనే కలలు జగితే మనకే, జగన అంటే ఉదయించడం అని, మనస్సులో కళలు అనేటువంటివి ఉదయిస్తున్నాయి. ఎలాంటివంటే ఈ నిస్సారంగా ఉండేటువంటి ఆ రోజు, తర్వాత ఆ రోజు చీకటిగా ఉండేటువంటి ఆ రోజు, నిస్సారంగా ఉన్నటువంటి రోజు, తర్వాత ఆ రోజు వర్షం పడుతూ ఉండగా ఉన్నందువల్ల చీకటిగా కూడా ఉంది, చీకటి అలుముకుంది. అలాంటి రోజున కాబట్టి ఆ వాతావరణంలో సపనే జగితే మనకి అంటే ఇతనికి కొత్త కొత్త కళలు అనేటువంటివి వస్తున్నాయి అని. సింపుల్గా చెప్పుకుంటే మీకు అర్థమవడానికి, మేఘాలు జంజం అని కురుస్తున్నాయి శ్రావణ మాసంలో, తర్వాత వర్ష చినుకులు చెట్ల చిగురుటాకుల నుంచి గిరితి కింద పడుతున్నాయి, ఆకాశంలో మేఘం యొక్క హృదయంలో మెరుపు అనేది మెరుస్తుంది. కాబట్టి చలనం లేనటువంటి నిస్సారంగా ఉన్నటువంటి రోజు అంటే పగలే చీకటిగా ఉంది. అలాంటి చీకటిలో ఆ రోజులో మనస్సులో కొత్త కొత్త ఆలోచనలు అనేటువంటివి వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే దాదురు టర్టర్ కర్తే, సెకండ్ పోయం. దాదురు టర్టర్ కర్తే జిల్లి బస్తీ జంజన్. దాదురు టర్టర్ కర్తే, దాదురు అంటే కప్ప, దాదురు అంటే కప్ప. ఈ కప్ప ఏముంటుందంట, టర్ టర్ అంటే బెక అని అరుస్తుంది ఆ వర్షంలో. జిల్లి బస్తీ జంజన్, జిల్లి అంటే రిమ్టలు, జిల్లి అంటే రిమ్టలు. కాబట్టి ఆ రిమ్టలు అనేటివి కూడా అరుస్తున్నాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ అంటే మ్యావ్ మ్యావ్ అని నెమ్మలు అరుస్తున్నాయి. పీయు పీయు చాతక కేగన్, పీయు పీయు అని చాత పక్షులు అరుస్తున్నాయి. ఉడితే సోన్ బాలక్, సోన్ బాలక్ అంటే సోన్ పక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఉడితే అంటే ఎగుడుతూ, ఆర్ద్ సుక్ అంటే, ఆర్ద్ అంటే తేమ, సుక్ అంటే ఆనందం. ఆర్ద్ సుక్సే కర్ క్రందన్, క్రందన్ అంటే ఏడవడం. అంటే ఇక్కడ ఆ సోన్ పక్షి అనేటువంటిది ఏమవుతుందంటే ఎగురుతూ ఆకాశంలో, ఆర్ధసుక్ అంటే అక్కడికి వర్షం వల్ల రెక్కలు తడిసిపోయి ఎగురుతూ, ఒకవైపు సంతోషం, వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, తినడానికి కొన్ని గింజలు మనకు దొరుకుతాయని సంతోషంగా వానలో ఎగురుతుంది. తర్వాత క్రందన్ అరుస్తూ ఉంది, ఎందుకంటే ఆ వర్షం వల్ల రెక్కలు తడిసిపోయి ఎగరడానికి అనువుగా లేవు, కొద్దిగా బరువుగా ఉంది అని. కాబట్టి ఆ విధంగా అది శబ్దం అనేది చేస్తుంది. గుమ్మడు గుమ్మడు గిరుగి మేఘు గగన్ మే భర్తే గర్జన్. గుమ్మడు గుమ్మడు అంటే ఆ మొత్తము మేఘాలని చుట్టుకుంటూ ఉన్నాయి. మేఘు గగన్ మే అంటే మేఘాలు మొత్తము ఆకాశం అంతా అలుముకొని, భర్తే గర్జన్, భర్ణ అంటే నింపడం అని. కాబట్టి మొత్తము ఆకాశం అంతా గర్జనలతో నిండిపోయింది, మేఘాల యొక్క గర్జనలతో ఆకాశం అంతా నిండిపోయింది. కాబట్టి ఫస్ట్ వర్ష వాతావరణం అనేటువంటిది కవి చెప్పినాడు, వర్ష వాతావరణం. రెండవది ఎట్లంటే ఆ వర్షంలో ఏ ఏ పక్షులు, తర్వాత కీటకాలు, జీవరాశులు సంతోషంగా ఉన్నాయో చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పోయం తీసుకుంటే మనం, రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే ఆ శబ్దం, వర్షం పడేటువంటి శబ్దము. క్యా కుచ్ కహతే దాని గురించి ఏం చెప్పాలి. బూందోం కే స్వర్ అంటే చిటపటమని ఆ చినుకులు పడుతూ ఉంటే, క్యా కుచ్ కహతే ఏం చెప్పాలి. బూందోం కే స్వర్ అంటే ఆ చినుకుల యొక్క శబ్దాలు గురించి ఏమని వర్ణించాలి. రోము సిహరు ఉట్టితే చూతేవే భీతర్ అంతర్. కాబట్టి రోము సిహరు ఉట్టితే, రోమ్ అంటే వెంట్రుకలు, సిహరు ఉట్నా అంటే కంపించడం, చూనా అంటే టచ్ కావడం, తగలడం, భీతర్ అంతర్ అంటే ఇక్కడ రోమ్ సిహరు ఉట్టితే అంటే ఇప్పుడు మనకు రోమ్ అంటే వెంట్రుకలు, మీకు తెలుసు చలికాలం కానీ వర్షాకాలం కానీ ఆ చర్మం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.
అంటే ఇట్లా వెంట్రుకలు చక్కగా వస్తాయన్నమాట. చిన్న చిన్న చెమటకాయలలాగా మనకు దాన్ని గూస్ బంప్స్ అంటారు. చెమటకాయలాగా మనకు వస్తాయన్నమాట. కాబట్టి రోము సిహర్ ఉట్తే చోతేవే బీతర్ అంటారు. ఈ వెంట్రుకలు కూడా నిక్కబడుచుకుంటున్నాయి. చూతే అంటే ఆ వర్షపు నీరు తగులుతూనే, చూనా అంటే టచ్ కావడం, వర్షపు నీరు తగులుతూనే వెంట్రుకలు కూడా నిక్కబడుచుకుంటున్నాయి. భీతర్ అంతర్ అంటే, భీతర్ అంటే బయట, ఆ బయట అయితే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి అని మనం చెప్తున్నాం. అంతర్ లోపలైతే ఏమవుతుందంటే, లోపల మనకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు కవి. ధారావో పర్ ధారాయి జరతి ధరతి పర్. ఇక్కడ చూడండి, ధారావు అంటే వరుసలని, ధారాయి అంటే ప్రవాహాలని, రెండు ఒకే పదవాలే కానీ మార్చి వాడినారు వాళ్ళు. ధారావో పర్ ధారాయే జరతి ధరతి పర్ అంటే ధారల్లో ఒక వరుస క్రమాల్లో నీటి ప్రవాహాలు జరతి కురుస్తున్నాయి ధరతి పర్ భూమి మీద. రజ్కే కన్కన్ మే త్రున్కో పులకావలితారు. కాబట్టి రజ్ ఆ భూమి యొక్క కన్కన్ మే అణువులో త్రున్కో పులకావలితారు అంటే ప్రతి ఒక్క ఆ భూమి యొక్క కణకణంలో ఉండేటువంటి త్రున్ అంటే చిన్న చిన్న గడ్డి ముక్కలు కూడా పులకావలితార్ అంటే సంతోషంతో నిండిపోయాయి అని మనము చెప్పుకోవచ్చు. ఫోర్త్ పోయం, పక్కడు వారీకి ధార్ జూల్తా హై మేరామన్. పక్కడు అంటే పట్టుకోవడం అని, వారి అంటే నీళ్ళు అని, ధార్ అంటే ధారలు, జూల్తా అంటే మనకు ఎగిరి గంతేయడం అని, మేరామన్. కవి ఏమంటున్నాడంటే, పక్కడు వారీకి ధార్ అంటే పట్టుకొని ఆ నీటి దారాలను పట్టుకొని, వర్షం పడుతూ ఉంటే ఆ నీటి దారాలను పట్టుకొని జూల్తా హై మేరామన్ అంటే నా మనసు అనేది ఎగిరి గంతేస్తుంది. ఆవోరే సబ్ ముజే గేర్కర్ గావో సావన్. ఆవోరే అంటే అందరిని పిలుస్తున్నాడు, రండి. సబ్ అందరూ, ముజే గేర్కర్ అంటే చుట్టుకొని అని, ముజే అంటే నన్ను చుట్టుకొని, గావో సావన్ అంటే శ్రావణ మాసం పాటలు పాడండి అని. ఈ మొత్తము ఈ పోయం అంతా గమనించండి, కవి యొక్క సంతోషాన్ని పద్యం రూపంలో చెప్తున్నాడు ఆయన. అది ఈ మొత్తం పోయం మీరు గమనిస్తే కవి యొక్క సంతోషాన్ని ఆ మనసులో భావనలు చెప్పుకుంటున్నాడు. వాటి వర్షం పడుతుంటే పక్కడు వారీకి ధార్ జూల్తా హై మేరామన్ అంటే ఆ వర్షపు చినుకులను దారులను పట్టుకుని జూల్తా హై మేరామన్ అంటే నా మనసు అనేది ఎగిరి గంతులేయాలనింది. ఆవోరే సబ్ ముజే గేర్కర్ గావో సావన్. ఆవోరే అంటే రండి, సబ్ అందరూ, ముజే గేర్కర్ నన్ను చుట్టుకొని, గావో సావన్ అంటే శ్రావణ మాస పాటలు పాడండి, అందరూ బయటికి రండి. వర్షం పడుతుందని మీరు ఇంట్లో ఉండకుండా అందరూ బయటికి రండి, బయటికి వచ్చి వర్షాకాల పాటలు పాడండి సంతోషంగా. ఇంద్రధనుషుకే జూలే మిల్ సబ్ జన్. కాబట్టి ఇంద్రధనుషు యొక్క జూలే అంటే ఉయ్యాల, జూలే ఊగుదాము, మిల్ సబ్జన్ మనందరము కలిసి, మిల్ అంటే కలిసి, సబ్జన్ అంటే అందరం. కాబట్టి అందరు బయటికి రండి, వర్షపు పాటలు పాడండి. వర్షపు పాటలు పాడి మీరు అలసిపోతే పైన ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాలనేటువంటిది ఒకటి మన కోసం ఉంది. అందులో మిల్ సబ్జన్ అందరం కలిసి, ఇక్కడ అందులో ఉయ్యాలనేది ఊగుదాము. ఇక్కడ చూడండి, మనము గమనించాలి, జూలేమే అంటే ఇది మనకు నౌన్ వస్తుంది, సంజ్ఞ, ఇది క్రియ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ మనం చెప్పుకుందాం. ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు చెప్పినామంటే మనకు ఈ లెసన్ మీకు అర్థం కాదు. అందుకే నేను లెసన్ చెప్పేటప్పుడు గ్రామర్ ఏం చెప్పడం లేదు. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియోలో ఏమవుతుందంటే ఈ లెసన్ తర్వాత ఉండే గ్రామర్ చెప్పుకుంటాం, తర్వాత ఈ లెసన్లో ఉండే గ్రామర్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంద్రధనుస్సుకే జూలే మిల్ సబ్జన్. కాబట్టి ఇంద్రధనుస్సు అనేటువంటి విజయాల్లో మనమందరము ఊగుదాం.
ఫిర్ ఫిర్ మళ్ళీ మళ్ళీ, ఆయే జీవన్ మే వచ్చేటువంటి జీవితంలో, సావన్ శ్రావణ మాసం అంటే ఈ వర్షకాలం, మన్ భావన్ అంటే మనస్సును ఎంతో ఆకట్టుకుంటుంది. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే అంటే ఈ జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే జీవితం అంటే అర్థం ఏదంటే, ఇప్పుడు వచ్చేటువంటి రోజులు అంటే మనకు ఒక సంవత్సరంలో 6 ఋతువులు ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి ఋతువుల్లో ఎన్నో ఋతువులు వచ్చిపోతూ ఉంటాయి, 6 ఋతువులు వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్ని సంవత్సరాలు అన్నిసార్లు మనము ఒక్కొక్క ఋతువును చూసింటాం. ఆ విధంగా ఇప్పుడు మనకు ఒక 20 సంవత్సరాలు వసంత ఋతువును మనం 20 సార్లు చూసింటాం. తర్వాత గ్రీష్మ ఋతువు ఎండాకాలాన్ని ఒక 20 సార్లు చూసింటాం. ఈ విధంగా చలికాలాన్ని ఒక 20 సార్లు చూసింటాం. కాబట్టి ఎన్నో ఋతువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నో ఋతువులు వచ్చి పోయేటప్పుడు ఈ ఋతువుల్లో ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ఈ జీవితంలో, సావన్ అంటే శ్రావణ మాసం అంటే ఆ వర్షాకాలము, మన్ భావన్ అంటే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ ఋతువుల్లో మనస్సును ఆకట్టుకునే ఋతువు ఏదంటే వర్ష ఋతువు అని ఈ కవి మనకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు ఇంపార్టెంటే. ఇవి కూడా మనకు లెసన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఈజీగా చేయొచ్చు. లెసన్ గురించి ఐడియా ఉందంటే మనం ఓన్గా అయినా వీటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెసన్ గ్రామర్ అనేటువంటిది ఇక్కడ ఈ అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఈ మల్టిపుల్ చాయిస్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి గ్రామర్ అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎందుకంటే ఈ గ్రామర్ అనేది మీకు చెప్తాను నేను. ఇక్కడ ఒక పోయం ఉంది చూడండి, ఈ పోయం ఒకటి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ మీకు గ్రామర్తో పాటు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ పోయం అనేది చూడండి ఒకసారి. పోయం ఇది, బాదల్ ఔర్ బూంద్ అంటే బాదల్ అంటే మేఘాలు, బూంద్ అంటే చినుకులు, బంద్ కియే హై బాదల్ని. కాబట్టి బాదల్ బూంద్ రెండు ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. బంద్ కియే హై బాదల్ని, బంద్ కియే అంటే పూర్తిగా మూసేయడం అని, పూర్తిగా మూసేసినాయి. ఏం మూసేసినాయంటే అంబర్కే దర్వాజే సారే అంటే అంబర్కే దర్వాజే అంటే మనకు అంబర్ అంటే ఆకాశం, దర్వాజే అంటే మనకు ఒక తలుపు లాంటిది అనమాట, ద్వారం. కాబట్టి ఆకాశం ద్వారాన్ని పూర్తిగా ఏవి మూసేసినాయి, ఈ బాదల్ బూంద్ ఈ రెండు. ఇందులో బాదల్ అనేటువంటి ఏం చేసిందంట, మొత్తం ఆకాశం యొక్క ఆ ద్వారాన్ని మూసేసింది. అంటే ఆకాశం అనేది కనిపించకుండా పోయిందని. ఆ విధంగా నహీ నజర్ ఆతా హై సూరజ్ నా కహీ చాంద్ సితారే అంటే నహీ నజర్ ఆతా హై, నజర్ ఆనా అంటే కనిపించడం, నజర్ ఆనా అంటే కనిపించడం. ఏది కనిపించడం లేదంట, సూర్యుడు కనిపించడం లేదు. నా కహీ చాంద్ సితారే అంటే చంద్రుడు చుక్కలు కూడా కనిపించడం లేదు. పగటిపూట సూర్యుడు కనిపించడం లేదు, రాత్రిపూట చంద్రుడు చుక్కలు కూడా అడ్రస్ లేవని. ఐసా మౌసం దేక్కర్ కాబట్టి ఇలాంటి మౌసం అంటే మనకు ఋతువు అన్నమాట, సీజన్ చూసి, ఇలాంటి ఋతువును చూసి చిడియోనేవి పంక్ పసారే, చిడియా అంటే పక్షులు, పంక్ పసారణ అంటే రెక్కలు విదిలించుకోవడం, అంటే పక్షులు ఎక్కడివెక్కడివి ఎగిరిపోతున్నాయి అన్నమాట. అంటే తమ గూళ్ళకు ఎగిరిపోతున్నాయి, ఎక్కడైతే వాటికి షెల్టర్ అనేది బాగుంటుందో అక్కడ ఎగిరిపోతున్నాయి వర్షంతో. హో ప్రసన్న ధరతీకే వాసి, హో ప్రసన్న ధరతీకే వాసి అంటే భూమి మీద ఉండేటువంటి, ప్రసన్న అంటే సంతోషంతో, కాబట్టి దీంతో సంతోషంగా ఉన్నటువంటి ధరతీకే వాసి అంటే భూగ్రహవాసులు అంటే భూమి మీద ఉండే మనుషులు, వీళ్ళంతా సంతోషపడి నబికి ఓర్ నిహారే అంటే ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షం పడుతుంటే ఇంకా భూమి మీద ఉన్నటువంటి అందరూ అంటే మనుషులు, జంతువులు సంతోషంగా నబికి ఓర్ అంటే ఆకాశం వైపున
నిహారే, నిహారణ అంటే చూడడం. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి మొత్తం చెప్పుకుంటే, ఈ బాదలవర్ బంద్ కియే హే బాదల్నే, మేఘాలు చినుకులు. అయితే బంద్ కియే హే బాదల్నే, బాదలు ఏం చేసిందంట, బంద్ చేసింది అంటే మూసేసింది. ఏది మూసేసింది, దేన్ని మూసేసింది, అంబర్కే దర్వాజే సారే అంటే ఆకాశం యొక్క తలుపును మొత్తం ఈ మేఘం అనేటువంటిది మూసేసింది అని, అంటే ఆకాశాన్నే కనపరాకుండా చేసింది. నహీ నజర్ ఆతా హై సూరజ్, నా కహీ చాంద్ సితారే. నహీ నజర్ ఆతా హై అంటే కనిపించడం లేదు. ఏం కనిపించడం లేదు, సూర్యుడు. నా కహీ చాంద్ సితారే అంటే చుక్కలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఐసా మౌసం దేక్కర్, కాబట్టి ఇలాంటి ఒక ఋతువు అనేది చూసి, చిడియోనేవి పంక్ పసారే అంటే చిడియా, ఈ పక్షులు కూడా వాటి రెక్కలను విదిలించుకున్నాయంటే ఎగురుకుంటూ వెళ్తున్నాయి. హో ప్రసన్న ధరతీకే వాసి, కాబట్టి ప్రసన్న అంటే సంతోషంగా ఉండేటువంటి భూగ్రహవాసులు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ నబికి ఓర్ నిహారే అంటే ఆకాశం వైపు చూస్తున్నారు అని, అంటే వర్షం పడుతుంటే ఆకాశం వైపు చూడడం జరుగుతుంది సంతోషంగా. వర్షం పడుతుంది, పంటలు బాగా పండుతాయి, కాబట్టి ఈ కారణం. ఇస్నే అంబర్కే దర్వాజే బంద్ కియే హై అంటే ఇది ఏది, అంబర్కే దర్వాజే బంద్ కర్ది అంటే ఆకాశం యొక్క ఆ తలుపును, ద్వారాన్ని మూసేసింది. ఇది ఆ ఆకాశం యొక్క ద్వారాన్ని మూసేసింది. ఏదంటే బాదల్. పంక్ కిస్నే పసారే హై అంటే ఆ రెక్కలు ఏవి విదిలించుకున్నాయి, ఏవి ఎగురుతున్నాయంటే చిడియా. పద్యాంశ్ మే ఆయే యుగం శబ్దం అంటే డబుల్ లెటర్ ట్విన్ వర్డ్స్. చాంద్ సితారే మనకు వచ్చింది. ఈ పద్యంలో వచ్చేటువంటి జంట పదాలు ఏమంటే మనకు యుగ్మ శబ్దం అంటే జంట పదాలని, కాబట్టి చాంద్ సితారే. ధరతీకి లోగ్ కిస్ ఓర్ నిహార్ రహే హై అంటే భూగ్రహవాసులు, భూమి మీద ఉండే ప్రజలందరూ కిస్ ఓర్ దేని వైపున, నిహార్ రహే హై అంటే చూస్తున్నారు, అంటే మనకు వేటి వైపున చూస్తున్నారు వాళ్ళు, ఓకే, నబ్ ఆకాశం వైపున చూస్తున్నారు. ఈ కవిత యొక్క విషయ క్యా హై, కాబట్టి ఈ కవిత యొక్క విషయం ఏదంటే మనకు తెలిసిందే, ప్రకృతి అంటే ప్రకృతి గురించి చెప్తున్నారు అని, ఈ విధంగా. కాబట్టి ఇందులో మీకు లెసన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ అర్థం కాకుండా ఒకసారి చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు 6 to 10th వరకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 6 to 10th ప్రజెంట్ చెప్తాను. తర్వాత +1 +2 కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. గ్రామర్ పరంగా, తర్వాత టెక్స్ట్ బుక్స్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఎందుకంటే మనకు చాలా సబ్జెక్టులు ఉంటాయి. హిందీ డిఎస్సి అంటే దాదాపుగా మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్లాస్ రూమ్ సైకాలజీ ఇంప్లిమెంటేషన్, క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది, తర్వాత గ్రామర్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. ఇంకా 6 to 12th వరకు మనకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. తర్వాత కావ్యము, ఈ ఛందస్సు ఉంటుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే బోలియా అనేటువంటివి ఉంటాయి. అంటే బోలియా అనేటువంటిది మనకు ఏ విధంగా భాష అనేటువంటిది డెవలప్ అయింది అనేటువంటిది ఉంటుంది. ఈ కావ్యం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, ఇలాంటివి రస్ ఉంటుంది. కాబట్టి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇన్నింటిలో నేను మీకు టెక్స్ట్ బుక్స్, తర్వాత గ్రామర్ అనేటువంటిది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్లాసులన్నీ మీకు ఫ్రీనే, అంటే వీటి గురించి మీకు ఇందులో ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మన క్లాసులన్నీ మీకు ఫ్రీగానే ఉంటాయి. అయితే ఇక్కడ క్లాసులతో పాటు మాకు ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే ప్రాక్టీస్ మెటీరియల్ అనేది నా దగ్గర లేదు. ఎందుకంటే నేను కూడా టెక్స్ట్ బుక్ చూసి చదువుకుంటాను. అయితే నేను కొన్ని బిట్స్ అనేది తయారు చేసుకుంటాను చదివేటప్పుడు. ఎందుకంటే ఒక లెసన్ చేసిన తర్వాత ఆ బిట్స్ అనేది చూస్తే, ఆ బిట్స్ అనేది చదివి దానికి ఆన్సర్లు రాసుకుంటూ ఉంటే మళ్ళీ లెసన్ రీకాల్ అవుతుంది.
కాబట్టి ఆ బిట్స్ అనేటువంటిది కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. బిట్స్ మీకు కావాలంటే మనది వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ బిట్స్కి ఎట్లంటే మొత్తం డిఎస్సి వరకు, అంటే ఇప్పటి నుండి మొత్తం డిఎస్సి వరకు మీకు అన్ని లెసన్లకు సంబంధించినటువంటి బిట్స్ అనేది మీకు గ్రామర్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నేనే బిట్స్ తయారు చేసి 2 డేస్కు ఒకసారి మీకు వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. అంటే నేను ఏ లెసన్లు చెప్పుకుంటూ వెళ్తానో ఆ లెసన్ల బిట్స్ అనేటువంటిది మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఈ ప్రాక్టీస్కి నేను ఒక్కొక్కరి దగ్గర ఒక 300 నేను ఆ ఫీజు లాగా పెడుతున్నాను. ఇది ఎట్లా అంటే నార్మల్ ఫీజే, 300 అంటే ఎక్కువేం కాదు ఆ విధంగా. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్స్ నుంచి గ్రామర్ నుంచి కనీసం ఒక 10 బిట్స్ వస్తాయి. ఒక 10 బిట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి 10 బిట్స్ అంటే ఒక 5 మార్కులు. 10 బిట్స్ కంటే ఎక్కువే వస్తాయి దాదాపుగా. కాబట్టి మీకు ఇది ఎంతో అవసరం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నేను నంబర్ అనేటువంటిది పెడతాను, దానికి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. తర్వాత మీరు ఏదైనా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ కూడా ఒక నెంబర్ అనేది ఇస్తాను, దానికి పేమెంట్ చేయండి. నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వెంటనే మీ నెంబర్ నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను. ఇది ఏదో ఎక్కువ అమౌంట్ అనేటువంటిది ఏం లేదు, ఏదో నార్మల్ ఫీజు అంతే. ఎందుకంటే నాకు ఏదన్నా ఉపయోగపడుతుంది, అంటే నేను ఈ చెప్పడానికి నాకు కొద్దిగా ఎక్విప్మెంట్ అనేటువంటిది అవసరం, అంటే కొద్దిగా టైం అనేటువంటిది నాకు కూడా పడుతుంది అనమాట. ఆ విధంగా మీకు ఏ డౌట్ వచ్చినా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మన ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ ఇంకా కొందరికి రికమెండ్ చేయబడుతుంది. మీలాంటి వాళ్ళు అంటే సబ్జెక్ట్ అనేటువంటిది చదివే వాళ్ళు, ఇంటి దగ్గర ఉండి చదువుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.